డీటెయిల్స్ మొత్తం మీద ఈ అంశం మీద కొంచెం భిన్నాభిప్రాయాలు. అంటే ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి రకరకాల అన్ని సంచలనాలే ఒక రకంగా చెప్పాలంటే, కొన్ని వివాదాలు, కొన్ని సంచలనాలు మనం చూస్తున్నాం. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనేదే ఒక పెద్ద సంచలనం. ఆ తర్వాత 1000 కోట్లతో సినిమా, అదొక పెద్ద సంచలనం. ఆ తర్వాత ఇది ఒక అడ్వెంచరస్ మూవీ లాగా ఉండబోతోంది, ఇండియానా జోన్స్ కైండ్ ఆఫ్ మూవీ ఉండబోతోంది అని చెప్పేసి ఒక సమయంలో చెప్పారు. సో అదే ఒక పెద్ద సంచలనం. కేవలం టైటిల్ని రివీల్ చేయడానికి, లేదంటే కొంచెం బేసిక్ గ్లిమ్స్ రివీల్ చేయడానికే ఒక పెద్ద కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం, అదొక పెద్ద సంచలనం. అందులో రాజమౌళి గారు చేసినటువంటి కామెంట్స్ ఇంకా పెద్ద సంచలనం. ఆ తర్వాత ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. అందులోనూ ఆ గ్లిమ్స్ విషయంలో కూడా మరొక గందరగోళం. అంటే ఏదో ఏఐ వీడియోస్ లాగా ఉన్నాయని కొంతమంది అభిప్రాయం. అలాగే ఈ స్టోరీకి సంబంధించి కూడా చాలామంది గెస్ట్ చేసే ప్రయత్నాలు, ఏఐ నడి కొంతమంది ఒక రకమైన స్టోరీని బయటకు పంపించడం, తర్వాత ఈ గ్లిమ్స్ చూసి కొంతమంది స్టోరీని గెస్ట్ చేయడం, ఇలా రకరకాలు, కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. ఓవరాల్గా ప్రతిదీ సంచలనమే ఈ సినిమాకి సంబంధించి. ఇప్పుడు టైటిల్ మార్చడం కూడా రాజమౌళి వారణాసి అని పెట్టారు. అయితే సహజంగా ఇప్పుడు ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లుగా కళ్యాణ్ రామ్ కత్తి అని, లేదంటే మహేష్ కలేజా అని గతంలో సినిమాల పేర్లు, హీరోల పేర్లే సహజంగా పెడుతూ ఉంటారు. అందులోనూ మహేష్ బాబు పెద్ద స్టార్ కాబట్టి సో ఆయన పేరుతో పెడితే బాగుండేది కదా అని కొంతమంది ఫ్యాన్స్ అడుగుతున్నారట. ఇప్పుడు ఈ అంశం గురించి కూడా కొంతమంది, అందరూ అని నేను చెప్పను కానీ కొంతమంది, అట్ ది సేమ్ టైం రాజమౌళిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఆయనది యూనివర్సల్ బ్రాండ్ అయింది ఇప్పుడు. సో ఆయన పేరు పెట్టడంలో తప్పులేదు, ఆయనకంటూ ఒక స్టాంప్ ఉంటుంది ప్రతి విషయంలో అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి బోయపాటి శ్రీనుకి, రాజమౌళికి, వీళ్ళకి ఒక స్టాంప్ ఉంటుంది సహజంగా, ఒక కైండ్ ఆఫ్ రికగ్నేషన్ వాళ్ళ సినిమాలు అంటే. సో అలాంటి రికగ్నేషన్ ఉండడంలో తప్పులేదని మరికొంతమంది. సో ఒక కాలర్ మనతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. కళ్యాణ్ మాట్లాడండి. హలో, నందు గారు. యా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది చూసాము ఇప్పుడు వారణాసి టైటిల్ మీద. ఇప్పుడే యాక్చువల్ గా మేము ఫ్యాన్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక రాజమౌళి అనేది ఒక పెద్ద స్టార్ డైరెక్టర్, అలాగే మహేష్ బాబు కూడా ఒక స్టార్ హీరో. ఇప్పుడు ఈ మూవీ కూడా పాన్ వరల్డ్ గా తీస్తున్నట్టు వెళ్ళిపోతుంది. సో దీనికి ఒక స్టోరీ మొత్తము ఒక హీరో చుట్టూ తిరిగినట్టు, ఆ టైటిల్ కూడా హీరో చుట్టూ ఉంటే బాగుంటుందనే మా ఫ్యాన్ గా అభిప్రాయం. మహేష్ కలేజా వచ్చింది, సో మహేష్ వారణాసి. ఇప్పుడు ఆ రాజమౌళి ముద్ర అనేది మీరు చెప్పినట్టు ప్రతి సినిమా పోస్టర్ కి ఆ టైటిల్లో ఆయన ముద్ర ఉంటుంది ఆల్రెడీ. అది అంత పెద్ద స్టార్ హీరో పేరు కాకుండా డైరెక్టర్ ఆల్రెడీ ఆయన ముద్ర వేసుకొని మళ్ళీ ఆయన పేరు అంటే మేము ఫ్యాన్ గా మేము తీసుకోలేకపోతున్నాము. మా హీరో పేరు ఉండాలన్నది మా కోరిక. అంత పెద్ద పాన్ వరల్డ్ మూవీకి ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి గారికి వరల్డ్ వైడ్ గా రికగ్నైజేషన్ ఉంది. ఆయన బ్రాండ్ సహజంగా అన్ని సినిమాలకి ఆయనకు ఒక స్టాంప్ పడుతూ ఉంటుంది, ఎస్ఎస్ రాజమౌళి మూవీ అని చెప్పేసి ఉంటుంది. అది చాలండి, అది ఆల్రెడీ బ్రాండ్ ఉంది అతనికి. అంటే ఇప్పుడు ఈ విషయంలో సమస్య ఏంటి? మేము కోరుకునేది ఏంటంటే, మా హీరోకి కూడా ఒక వరల్డ్ వైడ్ గా మా బ్రాండ్ కావాలన్నది మా కోరిక. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ సీల్ ఉంది, ఇది పాన్ వరల్డ్ వెళ్తుంది, మహేష్ బాబుకి ఇంకా క్రేజ్ పెరుగుతుంది వరల్డ్ వైడ్ గా. సో ఆ మహేష్ అనే పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి ఫ్యాన్స్ నుంచి మా కోరిక అనేది. ఓకే, పెట్టుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ పెట్టాలని అడుగుతున్నాం మేము ఫ్యాన్ పరంగా. ఓకే, ఎందుకంటే మహేష్ అనే పేరే పెద్ద పేరు, అది అంటే ముందే సరే ఒకవేళ ఇంకా పెద్ద క్రేజ్ వస్తుంది సినిమాకి అన్నది మా ఆలోచన. ఒకవేళ ముందే పెట్టుంటే ఓకే, బట్ ఆల్రెడీ రాజమౌళి వారణాసి అని పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ మార్చమని అడుగుతున్నారా? అంటే మీ ఉద్దేశం? లేదండి, అంటే ఏముందండి, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వారణాసి వచ్చింది, తర్వాత రాజమౌళి వారణాసి అంటున్నారు ఈ రోజు, రేపు మహేష్ వారణాసి అంటారు. అందులో తప్పేముందండి, చేంజ్ చేసుకుంటుంటే ఇంకా మంచిది కదా, ఇంప్రూవ్ అవుతున్నట్టు. ఓకే, అదే ఫ్యాన్ గా మాకు మహేష్ వారణాసి రావాలని ఉందండి. రాజమౌళి గారిని ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఫ్యాన్స్ పరంగా. ఓకే, మరి రాజమౌళి గారు చూద్దాం, ఒకవేళ ఆయన ఏమన్నా సరే ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఆర్టీ పరంగా మేము రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి, మహేష్ వారణాసి అని పెట్టండి. అది ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది వరల్డ్ వైడ్ గా, ఎంత కలెక్షన్స్ రాబడుతుందో 2027లో అందరం కలిసే చూస్తాం. అది
మీ ఆర్టీ వేదిక పరంగా మేము రాజమౌళిని వెరీ వెరీ రిక్వెస్టింగ్ చేస్తున్నామండి. ఓకే, చూద్దాం. ఒకవేళ రాజమౌళి గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో, మరి మీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారేమో చూద్దాం. అనుకుంటున్నామండి. యా లెట్స్ సి రైట్, చూద్దాం. మరి అంటే చాలా మంది ఇలా ఇంతకుముందు రవిచంద్ర చెప్పారు, ఇప్పుడు కొంతమంది కాల్ చేసి కూడా మాట్లాడుతున్నారు మనతో. అంటే మహేష్ బాబు పేరు పెడితే బాగుండేదేమో, ఎలాగో పేరు మార్చారు కదా, అదేదో మహేష్ పేరు పెట్టొచ్చు కదా అని కొంతమంది అడుగుతున్నారు. అయితే ఖచ్చితంగా మరొక యాంగిల్లో చూస్తే రాజమౌళి గారికి ఆ బ్రాండ్ ఉంది, ఆయన పేరు పెట్టుకోవడంలో ఇట్స్ వెరీ కామన్. అండ్ అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఆయన ప్రొడక్ట్గానే చూస్తుంటారు మోస్ట్లీ, అంటే ఆయనకి ఎక్కువ క్రెడిట్ వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం మనం. అఫ్కోర్స్ జక్కన్న అని పేరుంది, ఈగ మనం చూసాం, బాహుబలి మనం చూసాం, ఆయనదంటూ ఒక మార్క్ కనిపిస్తుంది అక్కడ, ఆయన బ్రాండ్ కనిపిస్తుంది. రాజమౌళి సినిమా అనేది ఒక బ్రాండ్ అయిపోయింది, ఆ హీరో ఎవరైనా సరే ఖచ్చితంగా. కానీ మహేష్ బాబు కూడా చాలా పెద్ద స్టార్ కదా, ఆయన పేరు గతంలో కూడా పెట్టారు కదా, ఇప్పుడు పెడితే తప్పేంటి అని చెప్పి మరికొంతమంది అడుగుతున్నారు. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కూడా అలాంటిది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? అసలు ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి ప్రతిదీ సంచలనమే ఎందుకు అవుతుంది? ఈజ్ ఇట్